హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ శ్రావ్స్. ఇవాళ వీడియో వచ్చేసి కొత్తిమీర ఆవకాయ పచ్చడి అండి. ఈ కొత్తిమీర ఆవకాయ పచ్చడిని నేను పక్కా కొలతలతోటి ఈ వీడియోలో చూపిస్తున్నాను. మీరు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇవే కొలతని ఫాలో అవుతూ పచ్చడి పెట్టారంటే ఈవెన్ మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే పచ్చడి అనేది చాలా అద్భుతంగా కుదురుతుందండి. అలాగే దీన్ని మనము బ్రేక్ఫాస్ట్లోకి అన్నంలోకి ఎలా తీసుకున్న టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఈ పచ్చడి మనకి 2 నుంచి 3 నెలల పాటు నిల్వ ఉంటుందండి. మరి కొత్తిమీర నిల్వ పచ్చడికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఇప్పుడు చూసేద్దాము. ముందుగా నేను ఇక్కడ 350 గ్రాములు కొత్తిమీరని తీసుకున్నానండి. వేర్లు అవన్నీ తీసేసిన తర్వాత నాకు ఇక్కడ 350 గ్రాములు కొత్తిమీర వచ్చింది. మీరు కొత్తిమీరని నాటు కొత్తిమీర తీసుకోండి, అదైతేనే మనకి పచ్చడికి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ కొత్తిమీర మొత్తాన్ని కూడా ఇలా బాగా చిన్నగా కట్ చేసుకోవాలండి. మరీ సన్నగా అవసరం లేదు, ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర మొత్తాన్ని కూడా ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం వీటిని క్లీన్ చేసుకోవాలండి. కొత్తిమీరని క్లీన్ చేసుకోవడానికి ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులోకి రాళ్ళ ఉప్పు అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేసుకొని మనం కట్ చేసి ఉంచుకునే కొత్తిమీర మొత్తాన్ని కూడా ఇందులో వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఇలాగే వదిలేయండి. దీనివల్ల కొత్తిమీరలో ఏదైనా డస్ట్ ఉన్నా కానీ పైన కెమికల్స్ స్ప్రే చేస్తారు కదా, అది కానీ మొత్తం పోతుందండి. ఆ తర్వాత ఒక స్ట్రైనర్లో వేసుకొని మళ్ళీ ఒక 2 సార్లు వాటర్తో వాష్ చేసుకోండి. ఇప్పుడు వేరొక బౌల్లోకి 150 గ్రాముల వరకు చింతపండుని తీసుకొని శుభ్రంగా ఒకసారి వాటర్తో క్లీన్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి బాగా మరిగించిన వేడి నీటిని ఈ చింతపండు మునిగేంత వరకు పోసుకోవాలండి. ఇందులోకి మనం వేడి నీళ్ళే పోయాలండి. చల్లనీళ్ళు కనుక పోసినట్లయితే పచ్చడి అనేది పాడైపోతుంది. ఇప్పుడు ఈ చింతపండుని కాసేపు పక్కన పెట్టేసి మిగతా ప్రాసెస్ని చూసేద్దాము. ముందుగా మనం స్ట్రెయిన్ చేసి ఉంచుకున్న కొత్తిమీరని ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఫ్యాన్ కింద ఇలా పల్చగా వేసుకొని ఆరబెట్టుకోండి. కొత్తిమీర తడి లేకుండా ఆరితే సరిపోతుందండి, మరీ ఓవర్గా డ్రై అవసరం లేదు. అలాగే దీన్ని ఎండలో పెట్టకూడదు, కేవలం ఫ్యాన్ కింద మాత్రమే ఆరబెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక ప్యాన్లోకి 1/2 కప్పు వరకు ఆయిల్ని తీసుకోండి. నేను ఇక్కడ వేరుశనగ నూనె తీసుకున్నాను, మీకు కావాలంటే నువ్వు పప్పు నూనె కూడా తీసుకోవచ్చు. సన్ఫ్లవర్ ఆయిల్ మటుకు అస్సలు వేసుకోవద్దండి. ఇప్పుడు మనం రెడీ చేసి ఉంచుకున్న కొత్తిమీరని కొంచెం కొంచెంగా వేసుకొని మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని పచ్చివాసన పోయి కొత్తిమీర బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టి ఫ్రై చేయొద్దు, మూత పెట్టారంటే మనకి వాటర్ అనేది వస్తుంది. కాబట్టి మూత పెట్టకుండానే ఇలాగే మిక్స్ చేసుకుంటూ మంచిగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఈ విధంగా వచ్చిందంటే మనకి కొత్తిమీర రెడీ అయిపోయినట్లేనండి. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లో తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఈలోగా వేరొక ప్యాన్లోకి 2 టీ స్పూన్ల వరకు మెంతులను వేసుకొని మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోనే 4 టీ స్పూన్ల వరకు ఆవాలను వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మరీ ఓవర్గా ఫ్రై చేయొద్దు, కొంచెం లైట్గా గోల్డెన్ కలర్లోకి టర్న్ అవుతే సరిపోతుంది. ఈ విధంగా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకొక 1/2 కప్పు వరకు ఆయిల్ని తీసుకొని ఇందులోకి పోపు కోసం 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక 15 వెల్లుల్లిపాయలని పొట్టు తీసేసి ఈ విధంగా కచ్చాపచ్చాగా చేసుకొని వేసుకోండి. మనం పచ్చడి రెడీ చేసుకునే లోపల ఈ పోపును కనుక రెడీ చేసి ముందే పెట్టుకున్నామంటే పోపు అనేది పూర్తిగా చల్లారిపోతుందండి. అలాగే ఒక 3 ఎండుమిర్చి, 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఇవి మొత్తం కొద్దిగా దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఈలోగా మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండు నుంచి గుజ్జుని రెడీ చేసుకోవాలండి. చింతపండు ఇలా బాగా నానింది కదా, ఇలా ఒక స్ట్రైనర్లో వేసుకొని పల్పుని తీసుకోవాలండి. ఈ పల్పుని మీకు ఎంత వీలైతే అంత చిక్కగా తీసుకోండి. ఒకసారి పల్పు తీసిన తర్వాత దాంట్లో ఇంకొంచెం వేడి నీళ్ళు వేసుకొని మళ్ళీ పల్పు తీసుకున్నట్లయితే ఈ విధంగా వస్తుంది. ఈ మిగిలిన చింతపండుని మనం రసం, సాంబార్ ఇలాంటివి పెట్టుకోవడానికి వాడుకోవచ్చండి. కొత్తిమీర వేయించిన ప్యాన్లోనే ఇంకొక 1/4 కప్పు వరకు ఆయిల్ని వేసుకొని మనం రెడీ చేసి ఉంచుకున్న చింతపండు గుజ్జుని అలాగే ఒక 150 గ్రాముల వరకు ఉప్పును వేసుకోవాలండి. మీరు సాల్ట్ తక్కువ తినే వాళ్ళైతే ఒక 50 గ్రామ్స్ తగ్గించుకొని ఫైనల్గా టేస్ట్ చూసిన తర్వాత వేసుకోవచ్చండి. బట్ నేను చెప్పే కొలతలతో పర్ఫెక్ట్గా సరిపోతుంది, ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు, కరెక్ట్గా సరిపోతుందండి.
అలాగే ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇది బాగా దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టి చల్లారనివ్వండి. ఈలోగా మనం ఆవాలు మెంతుల్ని ఇలా పౌడర్ లాగా చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే ఇందులోకి 100 గ్రాముల వరకు కారాన్ని తీసుకోవాలండి. ఇలా ఆవు పిండి, మెంతిపిండి, కారం ఈ మొత్తం కూడా ఇలా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న చింతపండు మిశ్రమం ఉంది కదా, దాన్ని ఇలా ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. చింతపండు మిశ్రమం పూర్తిగా చల్లారాలండి. ఇందులోనే మనం చల్లార్చి ఉంచుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేయకండి, తినేటప్పుడు అంత బాగోదు. ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటేనే మనకి పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది. దీన్ని మనం ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా తీసుకోవచ్చండి, అలాగే రైస్లో కూడా తీసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసి ఉంచుకున్న పోపు మిశ్రమాన్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. పోపు అనేది పూర్తిగా చల్లారనివ్వాలండి. వేడిగా ఉన్నప్పుడు అస్సలు యాడ్ చేయొద్దు, పచ్చడి అనేది చెడిపోతుంది. అందుకే మనం స్టార్టింగ్లోనే పోపు అనేది పెట్టి రెడీ చేసి ఉంచుకున్నాము. అలా చేసుకున్నట్లయితే మనకి ప్రాసెస్ మొత్తం అయిపోయే లోపల పోపు కూడా పూర్తిగా చల్లారిపోతుందండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ఎయిర్టైట్గా ఉన్న గాజు సీసాలో కానీ లేదంటే ఇలాంటి ఒక గ్లాస్ బౌల్లో కానీ వేసేసి మూత పెట్టేసి దీన్ని ఒక 3 రోజుల పాటు పక్కన పెట్టాలండి. ఈ పచ్చడి మనకి 3 రోజుల పాటు ఊరితేనే టేస్ట్ అనేది అర్థమవుతుందండి. 3 రోజుల తర్వాత చూసినట్లయితే మనకి ఇలా ఆయిల్ అనేది కొంచెం పైకి తేలుతుంది. ఇన్ కేస్ మీకు ఏమైనా ఆయిల్ కొంచెం తక్కువ అనిపిస్తే ఇంకొక పావు కప్పు ఆయిల్ని వేడి చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత వేసి కలుపుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా తయారు చేసుకుంటే మనకి కొత్తిమీర నిల్వ పచ్చడి 2 నుంచి 3 నెలల పాటు నిల్వ ఉంటుందని. మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే ఇంకొక 1 నెల రోజుల పాటు ఎక్కువ ఉంటుంది. ఈ కొలతలతో మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసి ఆల్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే మన ఛానల్లో చాలా రకాల నిల్వ పచ్చళ్ళ వీడియోస్ ఉన్నాయండి. ఆ లింక్స్ అన్నీ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.